హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నోటికి రుచిగా లేనప్పుడు మనం క్విక్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి 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 అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతగా పెద్ద ప్రాసెస్ ఏం లేదు. 4 ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 3 ఎగ్స్, అంతే. సింపుల్ ప్రాసెస్లో ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ పచ్చిమిర్చి వేయండి. ఎందుకంటే తొందరగా మగ్గుతుందన్నమాట. అందుకనేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి, తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి, దానిపైన కొంచెం కొత్తిమీర వేసి నూనెలో కొంచెం మగ్గేదాకా ఉంచాలి. ఒక 2 మినిట్స్ అయిపోతే ఉల్లిగడ్డ మగ్గిపోతుందన్నమాట. తొందరగానే అయిపోతుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మాత్రం. చపాతీలోకి, అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి కీమా టైప్ ఉంటుందన్నమాట. కొంచెం అలా ఫ్రై కాగానే అందులోకి కొద్దిగా అల్లం, కొంచెం పసుపు వేసుకొని ఒక్కటే నిమిషం అలా వదిలేస్తే వాటర్ అంతా పైకి వస్తుంది. అలా పైకి వచ్చినప్పుడు మీరు ఎంత స్పైసీ అయితే తింటారో అంత స్పైసీ వేసుకోండి, అంటే కారం వేసుకోండి. ఇందులో మసాలాలు కూడా వేయొచ్చు కదా అని అంటే వేసుకోవచ్చు, కానీ మేము ఎక్కువ మసాలాలు అయితే తినము. అందుకనేసి నేను కారం మాత్రమే వేసుకున్నాను. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలిపేసి దానిపైన ఎగ్స్ కొట్టిపోయడమే. ఎగ్స్ తీసుకొని నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎంతమంది తింటారో అంత క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, ఎగ్ తీసుకోండి. మేమైతే ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది అనేసి మేము చేసుకున్నాను. అలా కోడిగుడ్డు వేయగానే కలపకూడదు, అంటే దాన్ని కొంచెం సేపు వదిలేయాలి. ఎలా అంటే మన ఆమ్లెట్ అవుతుంది కదా, ఆమ్లెట్ టైప్లో వస్తుందన్నమాట. కింద మాడిపోకుండా జస్ట్ ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయండి. ఇది సిమ్లో చేయండి, ఎందుకంటే హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. ఈ టైప్ వస్తుంది. ఈ టైప్ అయిన తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. బాగా అంటే కొంచెం ఇప్పుడు చూసారా కొంచెం జిగురు ఉంది. ఇలా కాకుండా ఒక్కసారి కలిపి ఇంకొక 2 మినిట్స్ అలా వదిలేసామంటే మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది. మన ఎగ్ కీమా అంటే మన మటన్ కీమా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ వస్తుంది. చూడండి, ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ వదిలేసిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లేసుకొని పెట్టితే అంతే, అయిపోయినట్టే. సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. మనం అసలు ఈ కూర చేసామన్న శ్రమ కూడా ఉండదు. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయా, అదేంటో మీరు కనిపెట్టండి చూద్దాం. అలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకండి నేను చేసిన రెసిపీ. Thank you for watching this video. Bye.